సద్గురు, నేనిది మిస్టిక్స్ మ్యూసింగ్స్లో చదివాను. ధ్యానలింగ ప్రతిష్టాపన సమయంలో మీరు క్లాప్ కొట్టినప్పుడు లింగం మీద ఓ పగులు ఏర్పడిందని ఉంది. దీని వెనుక ఉన్న ప్రాముఖ్యతని వివరిస్తారా? అలాగే అది శబ్దం వల్ల లేదా మరేదైనానా? You want me to clap now? అది శబ్దం వల్ల కాదు. ఇందాక పండిట్జీ శబ్దానికున్న శక్తి గురించి మాట్లాడారు కదా. మోడర్న్ సైన్స్ ప్రకారం మనం దాన్ని రెజొనెన్స్ అని అంటున్నాం. రెండిటి శృతి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే సహజంగానే తీగ తెగుతుంది. తను చెప్పినట్టుగా బ్రిడ్జి కూలిపోవడం అనేది ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. కేవలం 2 సైనికులు నడిచినప్పుడు టన్నుల బరువు మోయగల బ్రిడ్జి కూలిపోతుంది, కేవలం వాళ్ళు పర్ఫెక్ట్ శృతిలో నడవడం వల్ల. ఇది టెక్స్ట్ బుక్లో ఉండే క్లాసిక్ ఉదాహరణ. కాబట్టి దేన్నైనా సరే ఉత్త శబ్దంతో కొలగొట్టొచ్చు. కేవలం ఇలా చేయడం ద్వారా 2 వ్యక్తులు ఇలా చేస్తే వాళ్ల మధ్య పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటే ఈ బిల్డింగ్నే కూలగొట్టొచ్చు. స్కూల్లో పర్ఫెక్ట్ మ్యూజిషియన్లను తయారు చేయం. Okay, they'll bring down the building. ఎందుకంటే పర్ఫెక్ట్గా శృతిలో ఉండడం అనేది ఓ విధమైన శక్తిని సృష్టించగలదు. ఇకప్పుడు 1+1 రెండవదు, 1+1 కోటి అవుతుంది. కాబట్టి క్లాసికల్ మ్యూజిక్లో జుగల్బందీ అనేది ఎప్పుడూ కూడా 2 శృతిలో పాడటం గురించి కాదు. వాళ్ళు ఎప్పుడూ ఇలా ఉండేలా చూస్తారు. ఎందుకంటే మ్యూజిషియన్లకు, దాన్ని రూపొందించిన వీళ్లకు ఇది బాగా తెలుసు. ఆ 2 మ్యూజిషియన్లు పర్ఫెక్ట్ మ్యాచ్లో ఉంటే అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని. భౌతిక నిర్మాణానికి జనాలు ముక్తి పొందొచ్చు, వాళ్ల శరీరాలు పడిపోవచ్చు, అది సాధ్యమే. ఈ సృష్టిలో మీకు కనబడే ప్రక్రియ అంతా కూడా ఉనికిలో లేనిది ఉనికిలోకి రావడం గురించే, అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం అవడం గురించే. అయితే వేరే ప్రక్రియ కూడా జరుగుతోంది. ప్రస్తుతం కాస్మాలజిస్టులు ఇది గుర్తించారు. ఒక పాలపుంత అమాంతం తనలోకి తాను పతనమైపోయి ఆపై శూన్యంగా మారిపోతుంది, బ్లాక్ హోల్ అవుతుంది, అంటే శూన్యం అవుతుంది. ఈ శూన్యమే ఈ ఉనికిలో అత్యంత శక్తివంతమైందిగా గుర్తించారు. ప్రస్తుతం దీన్ని డార్క్ ఎనర్జీ అంటున్నారు, ఇంకేవో పేర్లు వాడుతున్నారు. కాబట్టి ప్రాథమికంగా ఈ శబ్దం అనేది ఒక విధంగా ఉనికిలో లేనిది ఉనికిలోకి వచ్చే ప్రక్రియలో మొదటి అడుగు. కానీ యోగా ఉద్దేశ్యం సృష్టించబడిన దాన్ని ఇంకా సృష్టికి అతీతమైన దాన్ని ఐక్యం చేయడం. యోగా అనే పదానికి అర్థం ఐక్యం చేయడం. ఏదైతే సృష్టో దాన్ని, సృష్టి అంటే అదొక పరిమిత రూపం. అది గ్రహం కావచ్చు, సౌర వ్యవస్థ కావచ్చు, పాలపుంత కావచ్చు, అయినప్పటికీ అది పరిమిత రూపమే. మన దృష్టిలో అది పెద్దది కావచ్చు. మనం ఈ విశ్వం అపరిమితమైందనుకోవచ్చు, అది మన దృష్టికోణం. ఓ చీమ మీరు అపరిమితమైన వారనుకుంటుంది. కాబట్టి మనకి ఏది పెద్దది అనేది మనం ఎంత ఉన్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫలానా వస్తువు పెద్దదని చిన్నదని అనుకోవడం అనేది ప్రాథమికంగా రూపం అంటే అది పరిమితమైంది. యోగా అంటే ఈ పరిమితమైన దాన్ని అపరిమితమైన దానితో ఐక్యం చేయడం. రూపం ఉన్నదాన్ని రూపరహితంగా చేయటం. కానీ అదే సమయంలో మన రూపాన్ని కోల్పోవాలనుకోం, కానీ కనెక్ట్ చేయాలనుకుంటాం పరిమితమైన దాన్ని అపరిమితమైన దానితో. యోగా అంటే మరో అర్థం కలపటం లేదా ఐక్యం చేయడం. ఇక్కడ మనం కలపటం లేదా ఐక్యం చేయాలనుకుంటున్నాం పరిమితమైన దాన్ని అపరిమితమైన దానితో. వాటిని ఏ విధంగా ఐక్యం చేయాలంటే మనకి రెండింటి అనుభూతి ఉండేలా. అందుకే మేము శాంభవి నేర్పిస్తున్నాం. అంటే ఇదొక సంధ్యాకాలంలాగా సృష్టి ఇంకా సృష్టికి అతీతమైంది రెండూ ఒకేసారి జరుగుతాయి మీ లోపల. సృష్టి ప్రక్రియ అంటే లేకపోవడం నుండి ఉనికిలోకి రావడం. కానీ ముఖ్యమైన మరో పార్శ్వం ఏమిటంటే ఉనికిలో ఉండడం నుంచి లయమవడం. మన సంస్కృతిలో దీని ప్రాధాన్యత ఇంకా ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని ఈ ఉనికిలోనే అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా చూశారు. అందుకే మనం లయం చేసేవాణ్ణి మహాదేవ అన్నాం. That is why we hold the destroyer as the Mahadeva. లయకారుడంటే ఆయన ఉనికిలో ఉన్నదాన్ని లయం చేసేవాడు. ఆయన్ని అత్యున్నతుడుగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం అదే అత్యున్నతమైన ప్రక్రియ అని గుర్తించాం. లేనిదాన్ని ఉనికిలోకి తీసుకురావడం అనేది పరిమితమైన ప్రక్రియ. ఉనికిలో ఉన్నదాన్ని లయం చేయడం అనేది అపరిమితమైన ప్రక్రియ. అందుకే శివుడు లయకారుడైనప్పటికీ ఆయన్ని మహదేవుడిగా చూస్తారు.
లింగం మీద పగులు శబ్దం వల్ల కాదు. అసలప్పుడు శబ్దం వచ్చిందో లేదో, ఏదో కొంత శబ్దం వచ్చింది, కానీ అది శబ్దం వల్ల కాదు, అది వేరే ప్రక్రియ. ఎందుకంటే మీరు కనుక ఏ శక్తి అయినా సరే ఒక నిర్దిష్ట స్థాయిలో ఉత్పన్నమైనప్పుడు శబ్దం వస్తుంది. విమానాలు చూసారా? కొన్నిసార్లు ఫైటర్ జెట్లు వెళ్తున్నప్పుడు అవి శబ్ద వేగాన్ని దాటినప్పుడు భూమ్ అని బాంబులా వెళ్తాయి. అక్కడ జరిగిందల్లా ఓ వస్తువు వేగంగా ఓ స్థాయి వేగాన్ని దాటింది, ఓ పరిమిత వేగం నుండి శబ్ద వేగాన్ని దాటింది. దాంతో ఒక్కసారిగా పేలిన శబ్దం వస్తుంది. ఏదీ పేలలేదు. అదే మరి, నిజానికి ఏదీ పేలిపోలేదు, మంటల్లేవు, కానీ శబ్దం వస్తుంది. ఆ జట్టు శబ్దవేగాన్ని దాటినప్పుడు మంటల్లేవు, పేలుడు లేదు, ఇంజన్లలో కూడా వేరుగా ఏమీ జరగడం లేదు, కానీ మీకు శబ్దం వినిపిస్తుంది, భూమ్ అని. ఎందుకంటే ఓ శక్తి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఈ శక్తి ఆ శబ్దానికి మూలం. శబ్దం వల్ల ఆ శక్తి కలగడం లేదు, ఆ శక్తే ఆ శబ్దానికి మూలం. నా శరీరంలో శక్తి ఉంది కాబట్టి నేను ఈ శబ్దాలు చేయగలుగుతున్నాను, అవునా? కానీ అదే సమయంలో శబ్దం శక్తికి మూలం, వేరే స్థాయిలో. శబ్దం కారణంగానే శక్తి పుట్టుకొచ్చింది. ఏ శబ్దం లేనప్పుడు శక్తి ఉంది, కానీ అవ్యక్తంగా ఉంది, ఊరికే అలా ఉంది. ఇవాళ ఆధునిక న్యూక్లియర్ శాస్త్రం దీన్ని ఓ పద్ధతిలో వివరిస్తోంది. అదేమిటంటే, మీరు వర్చువల్ ప్రోటాన్లు, వర్చువల్ న్యూట్రాన్లు రావడాన్ని చూడొచ్చు. కేవలం వెలుపల శక్తి జోడించడం ద్వారా, ఆ ఛాంబర్తో ఏ సంబంధం లేకుండా కేవలం దాని చుట్టూ శక్తిని పంపిస్తే మీరే చూస్తారు, వర్చువల్ ప్రోటాన్లు పుట్టుకొస్తాయి. అంటే పూర్తి శూన్యంలో సృష్టి జరుగుతోంది. అంటే ఉనికికి అతీతమైన దానిలో నుండి, దాన్నే మనం శివ అంటున్నాం. దానిలో నుండి ఉనికి ఉద్భవిస్తోంది. శక్తి తాలూకు మొదటి కదలికిది. దీన్నే మనం శక్తి అన్నాం. ఎనర్జీ అంటే శక్తి. ఒకసారి శక్తి కదలడం ప్రారంభమైందంటే సృష్టి ఉద్భవించడం మొదలవుతుంది. ఆ సృష్టిలో ఉత్పన్నమయ్యే మొట్టమొదటి రూపం శబ్దమే. అయితే రెండు విధాలా వాస్తవమే. మనం ప్రతిదాన్ని లాజికల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. లాజిక్ ఎప్పుడు ఒక అడుగు తర్వాత మరో అడుగుగా ఉంటుంది. సృష్టి అడుగు తర్వాత అడుగు వేస్తూ పోదు. కాబట్టి దాన్ని లాజికల్ గా ఓ బ్లాక్ బోర్డుపై చిత్రించి సృష్టి ఇలా 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 జరిగిందని చెప్పడం చాలా హాస్యాస్పదమే అవుతుంది. అందుకు ఒకే ఒక మార్గం ఉంది. మీరు మీ అంతరంగంలోకి వెళితే దానికోసం దేన్నైనా ఉపయోగించండి. సంగీతాన్ని ఉపయోగిస్తారు, శబ్దాన్ని ఉపయోగిస్తారు, పెద్ద సుత్తి ఉపయోగిస్తారు, దేన్నైనా ఉపయోగించండి. కానీ మీరు అంతర్ముఖులైతే అప్పుడు మీకు అది తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.